ఇప్పుడు ఫామ్ వెంచర్ ప్లాట్స్ విషయానికి వస్తే అదే 10 ఎకరాలు నేను అప్రూవల్ తీసుకురాకుండా ఒక ఫామ్ వెంచర్ కనుక అమ్మదలుచుకుంటే నేను గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాల్సిన పని లేదు, ఎల్పీ నెంబర్ తీసుకురావాల్సిన పని లేదు. తీసుకురాకుండా నేనేం చేస్తానంటే ఆ 10 ఎకరాలని ఫామ్ వెంచర్ ప్లాట్లుగా అమ్మాలనుకున్నప్పుడు నాకేమవుతుంది, నేను ఎల్పీ నెంబర్ తీసుకురాను కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఆ 10 ఎకరాలకు సంబంధించినటువంటి లేఅవుట్ పర్మిషన్ కానీ లేఅవుట్ కాపీ కానీ ఉండదు. కాబట్టి నాకు నచ్చిన విధంగా నేను కస్టమర్లకి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తాను. ప్లాట్లు అంటే అదే మీకు గుంటాలో చెప్పాం కదా ఇంత ముందర, ఆ విధంగా నేను రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే మీకేంటంటే 10 ఎకరాల సర్వే నెంబర్లు కూడా మెన్షన్ చేయం. ఎందుకంటే అది 10 ఎకరాలు కావచ్చు, 50 గుంటాలు కావచ్చు, 20 గుంటాల డాక్యుమెంట్ కావచ్చు, ఆ పర్టికులర్ డాక్యుమెంట్లో నుంచి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని మెన్షన్ చేస్తాం ఏది ధరణిలో జరిగే రిజిస్ట్రేషన్కి. అంటే ఒక నా 50 గుంటాల డాక్యుమెంట్లో నుంచి మీకు గనక ఒక 5 గుంటాలు అమ్మాను అనుకోండి, అప్పుడు నాకేమైనా కనపడుతుందంటే నా పాస్బుక్లో 45 గుంటాల భూమి చూపెడుతుంది, మీకు కొత్త పాస్బుక్ అనేది 5 గుంటాల మీద జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈచ్ డాక్యుమెంట్లో నుంచి తీసి అమ్ముతున్నాం కాబట్టి ఈ 50 గుంటాల్లో మనకు అప్రూవ్డ్ లేఅవుట్ల మాదిరిగా రోడ్స్ వదిలిపెట్టడం కానీ, పార్కులు వదిలిపెట్టడం కానీ, ఆ రోడ్లు పార్కులకి అయితే మనం 40% అప్రూవ్డ్ లేఅవుట్లు వదిలిపెడుతున్నామో మీ అందరూ తెలియని విషయం ఏంటంటే అవి పబ్లిక్ పర్పస్లో గిఫ్ట్ డీడ్ అయిపోతాయి, లోకల్ బాడీకి గిఫ్ట్ డీడ్ అవుతాయి. కాబట్టి రిమైనింగ్ ప్లాటింగ్ నెంబర్ అనేది చాలా డీటెయిలింగ్ ఇవ్వగలుగుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే రోడ్లు పార్కులు ఎవరికి లోకల్ బాడీకి రిజిస్ట్రేషన్ జరగదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి, నాలా కన్వర్షన్ జరగలేదు కాబట్టి, అప్రూవల్ రాలేదు కాబట్టి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ ల్యాండ్ ఏదైతే ఉందో నా పాస్బుక్లో దాంట్లో నుంచి కేవలం 5 గుంటాల భూమి మీకు అమ్ముతున్నాను కాబట్టి 45 గుంటాల భూమి నాకు చూపెడుతుంది నా పాస్బుక్లో. 5 గుంటాల భూమితోటి మీకు కొత్త పాస్బుక్ వస్తుంది. ఇక్కడ రోడ్లు పార్కుల భూమి కూడా అమ్మే వ్యక్తి దగ్గర ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఆ భూమిని కూడా ప్రతి ఒక్కరికి అమ్మడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే 100 ప్లాట్లు రావాల్సిన లేఅవుట్లో 150 ప్లాట్లు రావాల్సిన లేఅవుట్లో మనకి గవర్నమెంట్ అవకాశం కల్పించినట్టు. ఏంటి 250 ప్లాట్లు అమ్ముకోండిరా బాబు అని ఒక గవర్నమెంటే ఒక అవకాశం ఫామ్ వెంచర్ వల్ల కల్పించినట్టు. దీన్ని చాలామంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కాకపోతే కొనే వాళ్ళు తెలియక కొంటున్నారు.